యేసయ్య అన్ని వేళల్లో నీకు అందుబాటులో ఉండేటువంటి వాడు. కొంతమంది అధికారులు అన్ని వేళల్లో అందుబాటులో ఉండరు. కొంతమంది సహాయం చేస్తానని వాగ్దానం చేసినటువంటి వారు 24/7 మనకు అందుబాటులో ఉండరు. డాక్టర్లు కూడా చెప్తారు ఎప్పుడు వచ్చినా సరే మేము కలుస్తామని అంటారు, కానీ అందుబాటులో ఉండరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు, మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? అన్ని వేళల్లో అందుబాటులో ఉండే సమర్థుడు ఆయన. 121 కీర్తన 4వ చరణం చదువుదాం. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన యొక్క మాట వినటువంటి వాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అన్ని వేళల్లో మన యొక్క ప్రార్థన వినేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. మనందరికీ కూడా మొబైల్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రభువు కూడా ఒక మొబైల్ నెంబర్ ఉంది. అదేంటో తెలుసా? జెర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అట్లంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు మనకి అన్ని వేళల్లో అందుబాటులో ఉండేటువంటి వాడు. మొర్ర పెడితే ఆయన ఉన్నానని ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు.